బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కన్నడ సీరియల్ నటి శోభిత బలవన్ మరణం కేసులో దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసులు. శోభిత నివాసంలో సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ చేసుకోవాలంటే యూ కెన్ డూ ఇట్ అంటూ సూసైడ్ నోట్ లో రాసి ఉన్నట్టు సమాచారం. అయితే ఎవరిని ఉద్దేశించి శోభిత సూసైడ్ నోట్ రాసిందన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు శోభిత భర్త సుధీర్ రెడ్డితో పాటు ఇంటి చుట్టుపక్కల వాళ్ల స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు. ఇప్పటి వరకు భార్యాభర్తల మధ్య ఎలాంటి విభేదాలు లేవని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అయితే డిప్రెషన్ లో బలవన్ మరణం చేసుకుందా లేదా ఇతర కారణాలతో చనిపోయిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సుధీర్ రెడ్డితో వివాహం తర్వాత శోభిత సీరియల్స్ లో నటించడం మానేసినట్లు తెలుస్తోంది. అటు బలవన్ మరణానికి ముందు శోభిత ఎవరెవరితో మాట్లాడింది అనే దానిపై ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, సంధ్య నటి శోభిత ఆత్మహత్యకు సంబంధించి కూడా పోలీసులు అనేక కోణాల దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఆమె ఆత్మహత్య తర్వాత కూడా ఆమె రాసిన ఒక సూసైడ్ లెటర్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. నటి శోభితకు సంబంధించిన సూసైడ్ నోట్ లో కూడా యూ కెన్ డూ అంటూ లేఖ లో పెరుగుతుంది. ఎవరిని ఉద్దేశించి శోభిత ఈ సూసైడ్ లెటర్ రాసిందన్న కోణంలో ఇటు దర్యాప్తు చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం కూడా ఇటు హైదరాబాద్ చెందిన సుధీర్ రెడ్డితో ఇటు మ్యాట్రిమోనియల్ లో పరిచయం తర్వాత కూడా వివాహం చేసుకుంది. వివాహం తర్వాత కూడా ఇటు సీరియల్స్ కి పోలీస్ స్టాప్ పెట్టేసి కూడా కేవలం హౌస్ వైఫ్ గానే ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎందుకు శోభిత సూసైడ్ చేసుకుందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇక నిన్న సూసైడ్ అనంతరం కూడా ఆమె కుటుంబ సభ్యులు గచ్చిబౌలి పిఎస్ నుంచి ఒక కంప్లైంట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. దీనికి సంబంధించి గత కొద్ది రోజులుగా శోభిత కొంత డిస్టర్బ్ అయినట్టుగా తెలుస్తుంది. డిప్రెషన్ లో ఉన్నట్టుగా పోలీసుల విచారణలో ప్రాథమికంగా వెళ్లినట్టుగా మనకైతే సమాచారం. ప్రస్తుతానికైతే పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఆమె సూసైడ్ కి సంబంధించి కూడా అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇక నిన్న సాయంత్రం సూసైడ్ అనంతరం కూడా ఇటు పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి అయితే తరలించడం అయితే జరిగింది. ప్రస్తుతానికి వైపు నిన్న ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసులు స్థానికులు ఉంటున్న ఫ్లాట్ సంబంధించిన చుట్టుపక్కల సంబంధించిన వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకుని తెలుస్తుంది. పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి సుధీర్ రెడ్డితో కూడా ఎలాంటి విభేదాలు లేవన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఏ కారణాలతో నటి శోభిత సూసైడ్ చేసుకుంది అన్న కోణంలో ప్రస్తుతానికి అయితే గచ్చిబౌలి పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. సంధ్య. రైట్ కిరణ్.